హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు బొజ్జ గణపయ్యకి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. వినాయక చవితి ఉంది కదండి దగ్గరలో. ఇలా చేసి నైవేద్యంగా పెట్టుకోండి, చాలా మంచిది. దీనికోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి 1/2 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను అండి, తురిమిన బెల్లము. దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. నేను పొడిపిండి తీసుకుంటున్నాను అండి. పొడిపిండికి 1 కప్పు వరకు వాటర్ పడతాయి. తడిపిండికి అయితే 1/2 నుంచి 3/4 కప్పు వరకు పడతాయి. సో ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలండి నీట్గా. ఇలా పొంగు రావాలి బెల్లం అంతా కరిగిన తర్వాత. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 5-6 యాలకులు దంచి పైన పొక్కు తీసేసి లోపల సీడ్స్ వరకు వేసుకుంటున్నానండి. దీంట్లోకి కొంచెం 2 స్పూన్ల వరకు కొబ్బరి తురుమండి. పచ్చిదైనా వేసుకోవచ్చు, ఎండుదైనా వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. ఇలా పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని 1 కప్పు బియ్యం పిండి, చూడండి నేను పొడి పిండి వేసుకుంటున్నాను. నీట్గా చిన్నగా కొంచెం కొంచెంగా పిండి వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కుడుములకి తడిపిండి మంచిదని చెప్తుంటారండి, బట్ పొడిపిండితో అయినా చేసుకోవచ్చు, దేంతో చేసుకున్నా వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. చూడండి ఇలా మిక్స్ పెట్టుకోవాలి. పిండి చల్లారిన తర్వాత ఇలాగా గోధుమ పిండి ప్రెస్ చేసినట్టు బాగా ప్రెస్ చేయాలండి. ఒక 2 మినిట్స్ ఇలా ప్రెస్ చేస్తే పిండికి జిగురు వచ్చేదని కుడుములు బాగా వస్తాయని చెప్తుంటారండి పెద్దవాళ్ళు. రీసెంట్గా మా అమ్మమ్మ వాళ్ళ గృహప్రవేశం అప్పుడు కూడా చేసాము, ఇలాగే చెప్పారు చేయమని. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మంచిగా నీటికి హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రోల్స్ ఉండ్రాల్లాగా చేసుకోవాలండి. ఇలా రౌండ్ షేప్లో కానీ మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో చూడండి చక్కగా ఇలా చేసి పెట్టుకోండి. కుడుములు నేను చేతి మీదే ఒత్తుకుంటున్నానండి. ఇంతకుముందు రాగి ఆకులో చేసేవాళ్ళు. రాగి ఆకు నీట్గా వాష్ చేసి దాని మీద ఇలా ఒత్తుకొని ఒక పెద్ద తపాలలో అడుగున వరి చెత్త వేసి అలా పొయ్యి మీద ఉడకపెట్టేవాళ్ళండి. ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు. జస్ట్ లైట్గా ఇలా చేసేసుకొని ఇడ్లీ పాత్రలోనే ఉడికిచ్చేసుకుంటున్నారండి. ఇలా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నేను చూపించే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని బేసింక్లోనే పెడతారండి దేవుడికి ఎప్పుడు కూడా. 3, 5, 7 అలాగే మీరు ఎన్ని చేయదలుచుకుంటే అన్ని చేసుకొని ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర ప్లేట్లు ఉంటాయి కదండి, వాటికి ఇలా నెయ్యి అప్లై చేసుకోండి. అన్నిటికీ నీట్గా నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో పెట్టేసుకోనండి. ఆ హోల్స్ కవర్ చేయమాకండి. ఆ హోల్స్లో నుంచి కింద నుంచి ఆవిరి వచ్చి ఆవిరికి ఉడుకుతాయండి. సో హోల్స్ కవర్ చేయకుండా పెట్టేసుకోండి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని బాగా ఆవిరి వచ్చిన తర్వాత ఇట్లా పెట్టేసుకోవడమేనండి పాత్రలో. ఇంకా ప్లేట్లన్నీ చూడండి నాకు కావాల్సిన షేప్లో చేసుకొని మీరు ఎన్ని పెట్టాలనుకుంటే అన్ని కౌంట్ చేసుకొని పెట్టేసుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి ఉడకడానికి. 15 మినిట్స్ తర్వాత తీసి చూద్దాము. చూడండి 15 మినిట్స్ ఉడికించుకోవాలి బాగా మూత పెట్టేసి. చూడండి మంచిగా కుక్ అయ్యాయి. 15 మినిట్స్ అయిందండి. తర్వాత తీసి చూస్తే ఇలా కుక్ అయ్యి ఉన్నాయి నీట్గా. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మన గణపయ్యకి చాలా ఇష్టం అండి. వినాయక చవితి రోజు కంపల్సరీ కుడుములు ఉండ్రాళ్ళు చేసి పెట్టుకుంటారండి. చాలా మంచిదని కూడా చెప్తుంటారండి. ఇది బేస్ సింక్లో పెడుతుంటారండి జనరల్గా. 3, 5
7, 9, 11 అలాగా మీ ఓపికను బట్టి మీరు ఎన్ని చేయాలనుకుంటే అన్ని చేసి పెట్టుకోవచ్చండి. చూడండి నీట్గా వచ్చాయి. ఇలా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. గృహప్రవేశాలప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, అదే గృహప్రవేశం రోజు ఇంట్లోకి వెళ్ళే రోజు కూడా కుడుములు కంపల్సరీ చేసుకొని వెళ్ళాలండి. ఎప్పటి నుంచో మనకు ఆనవాయితీగా వస్తుంది ఇది. సో ఇదండి మన వీడియో. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.